Hi everyone, hope all are doing good. So those who are watching my channel for the first time, please go to the YouTube and search at the rate Geeta Manasri. So here you can see my YouTube channel and you can click on subscribe. So once you click on subscribe, you have an option called notification. Here if you click on all, you will be getting all the videos and all the shorts which I upload. And also I request you to please like, comment, and share my videos. It will give me boost to do more videos and entertain you as well. So hope you will be doing. So here I come with again video that is baking a cake. సో ఇక్కడ కేక్ బేక్ చేసుకోవాలి అంటే సో ఫస్ట్ నేను ఇక్కడ ఫర్ బేకింగ్ కేక్ ఒక 250 గ్రామ్స్ ఆఫ్ కేక్ కోసం ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ అన్నిటిని లైక్ పగలు కొట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. సో ఇట్స్ లైక్ ఫర్ 250 గ్రామ్స్ ఆఫ్ కేక్ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 5 ఎగ్స్ మొత్తం మనం పగలు కొట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనం లైక్ టేస్ట్‌కి తగ్గట్టు ఇలాచీ మీకు ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి. అండ్ దెన్ దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఆల్సో బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దాన్ని ఒక కంటైనర్‌లో వేసుకోండి. నెక్స్ట్ షుగర్ కూడా ఒక 1 గ్లాస్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. అంటే లైక్ ఇక్కడ మేబీ మీకు కొన్ని మెజర్‌మెంట్స్ తెలియకపోవచ్చు. లైక్ 250 గ్రామ్స్ తీసుకుంటున్నారన్నప్పుడు మీరు కూడా 250 గ్రామ్స్ ఆఫ్ మైదాకి 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. షుగర్ పౌడర్ చేసుకున్నాక దాన్ని బాగా మనం మిక్స్ చేయాలి. అంటే మీరు ఎంత బాగా దాన్ని మిక్స్ చేస్తే మీకు కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తది. నెక్స్ట్ మైదా కూడా సేమ్ లైక్ ఇట్స్ నాది హాఫ్ కేజీ దాంట్లో నేను 250 గ్రామ్స్ ఆఫ్ మైదా అన్నది దాంట్లో యాడ్ చేశాను. సో యాడ్ చేశాక నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ లైక్ మనం దాన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మనం కేక్ అన్నది అంత సాఫ్ట్ అండ్ అంత ఫ్లఫీ అండ్ అంత టేస్ట్‌గా ఉంటది. సో ఇట్స్ లైక్ ఈ ప్రాసెస్‌లో ఏంటి అంటే మనం మిక్స్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మిక్సింగ్ అనేది కొంచెం టైం పట్టిద్ది. బట్ మనం ఓపికగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బావుంటది. సో మీరు దాన్ని మాత్రం కొంచెం టైం పట్టినా మిక్స్ చేయకపోతే కేక్ అనేది మీకు అంత సాఫ్ట్‌గా రాదు. కొంచెం గట్టిగా వస్తుంది. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. మీకు అంత బేకింగ్ పౌడర్ ఇష్టం ఉంటే కొంచెం తక్కువనే బట్ 1 స్పూన్ ఇస్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఇక్కడ నేనైతే వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేశాను. సో 1 స్పూను వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ కూడా అంతే. సో 250 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మేబీ లైక్ కొంతమందికి ఆయిల్ అంత నచ్చకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ కంపల్సరీ. బట్ ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతది. ఇక్కడ నేను మీకు ఫ్రూట్ అండ్ నట్స్ కూడా వేసాను. టేస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ ఇది ఏంటి అని అంటే ఈ ఓవెన్ మా 20 ఇయర్స్ అంటే లైక్ మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఓవెను. సో అందుకే ఇందులో మీరు కేక్ చేసి అది ఎంత టేస్ట్‌గా ఉంటదో అది ఎలా చేసుకోవాలో అంటే ఈ ఓవెన్‌లో చేసుకుంటే ఏంటి అంటే మనకి చాలా ఈవెన్‌గా కుక్ అవుతది. ప్లస్ కేక్ కూడా అన్నది చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు దాని రిజల్ట్ చూడొచ్చు. ఎంత బాగా కుక్ అయింది, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. అండ్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసుకోలేదు. ఓన్లీ ఫ్రూట్ అండ్ నట్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే పైన డ్రై ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను వెనిలా కేక్ చేశాను. సో ఐ థింక్ యూ గైస్ లైక్ దిస్.